పాత్రికేయుల మిత్రులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం. జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరికీ దసరా మరియు బతుకమ్మ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా కరోనాతో కొంత నేను ఇబ్బంది పడుతున్న సందర్భంలో నాకు మంచి జరగాలని ఆకాంక్షించి టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, నా బంధుమిత్రులందరికీ, ప్రజలకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. బతుకమ్మ దసరా పండుగ ఒకవైపు జరుగుతూ ఉంటే వ్యవసాయ ఆధారిత ప్రాంతమైన తెలంగాణ రాష్ట్రంలో పంటలు కూడా చేతికొచ్చే సమయం వచ్చింది. మామూలుగా అయితే ఆంధ్రాలో పంటలన్నీ సంక్రాంతి టైంకి వస్తాయి, ఇంకో నెల లేట్గా వస్తారు. సంక్రాంతి అప్పుడు సంబరాలు ఎక్కడ జరుగుతుంది. కానీ మన దగ్గర మొక్కజొన్న ఇవన్నీ కూడా దసరాకు ముందే వస్తాయి. మనందరికి కూడా అలవాటు మక్క గారెలు, మటన్ ఇవన్నీ తినడు, పాయసం తినడు ఇవన్నీ కూడా. ఈ సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ముందే సూచన చేసింది. మక్కల ధర బాగా పడిపోయే పరిస్థితి ఉంది. పోయిన సంవత్సరమే మనము మొక్కజొన్న పెద్ద ఎత్తున కొనడం, దానివల్ల రాష్ట్ర స్థాయిలో కూడా కొంత నష్టం ఏర్పడ్డది. కాబట్టి ఈసారి కొంత మొక్కజొన్న ఎక్కువ పెట్టొద్దు అని చెప్పి ముందే చెప్పడం జరిగింది. నిన్న ఉదయమే మనం పత్రికలు చూస్తే కూడా ముఖ్యమంత్రి గారు చాలా సానుకూల నిర్ణయం రైతుల పక్షాన తీసుకుపోతారన్నట్టు సూచన తెలిసింది, కొన్ని పత్రికల్లో వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు భారతదేశంలో తెలంగాణ రైతు, తెలంగాణ అన్నదాత పంజాబ్ తర్వాత 2వ స్థానం ఉన్నారు. దీన్ని మొదటి స్థానం తీసుకుపోతాయని చెప్పి మొన్ననే చెప్పిన వార్తలు నిన్ననే పత్రికలు వచ్చినాయి ఉదయాన్నే. కానీ మన ప్రాంతంలో రైతులు కొంత మొక్కజొన్నకు గిట్టుబాటు ధర కావాలని చెప్పి కొన్ని రాజకీయ పక్షాలు ప్రోత్సహించడంతో కొందరు ధర్నాలు చేసి దురదృష్టకరం. ఏదున్నా కానీ ఒక్కటి మాత్రం ఖచ్చితంగా, ఏ డాటా తీసుకున్నా కానీ ఇది రైతు పక్షపాతి ప్రభుత్వంగానే తెలుస్తుంది. టీఆర్ఎస్ పార్టీ నేతృత్వంలోని, కేసీఆర్ గారి నేతృత్వంలోని పార్టీ రైతు పక్షపాతి ప్రభుత్వం, రైతు బంధు ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి కూడా వ్యవసాయం పట్ల గౌరవ ముఖ్యమంత్రి గారు చూపుతున్న ప్రత్యేకమైన శ్రద్ధ వల్ల ప్రతి సంవత్సరం కూడా పంట విస్తీర్ణం పెరిగింది కానీ తగ్గలేదు. ప్రతి సంవత్సరం తెలంగాణ వచ్చిన మొదట్లో 70 లక్షల ఎకరాలు ఉంటే ఈ సంవత్సరం 1,41,00,000 ఎకరాలలో పంటలు వేయడం జరిగింది. మనమే చూసాం. ఇవాళ ఒక్క జగిత్యాల నియోజకవర్గం చూసుకున్నా కానీ పంట విస్తీర్ణం దాదాపుగా డబల్ అయింది. జగిత్యాల జిల్లా, జగిత్యాల నియోజకవర్గం మొదటి నుంచి కూడా ఆయకట్టు ప్రాంతం. ఇక్కడ ఎస్ఆర్ఎస్పి చీఫ్ ఇంజనీర్ ఆఫీస్ నుంచి ప్రతి కూడా ఉండే. అలాంటి జగిత్యాలలో కూడా ఒక 25% పంట విస్తీర్ణం పెరిగింది. అంటే రైతులకు ఎప్పటికప్పుడు అన్ని విధాల ఈ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. కాబట్టే ఈ గత 4 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా పంట విస్తీర్ణం పెరుగుతూ ఉంది. దానికి తగినట్టుగా కూడా రైతుల కోసం మద్దతు ధర ఇస్తూ ఈ ప్రభుత్వం వేరే కొన్ని అభివృద్ధి పథకాలు పక్కకు పెట్టైనా కానీ సపోర్ట్ చేస్తాను.
ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే వరి ధాన్యం తెలంగాణ వచ్చిన సంవత్సరం 3,336 కోట్ల వరి ధాన్యం ఉంటే 14-15-16లో 3,345 కోట్లు అంటే 14-15-15-16 అంతా కొడితే 3,300-3,400 కోట్లు ఉంటే అదే 19-20 సంవత్సరానికి వచ్చేసరికి అంటే పోయిన ఏసంగి మొన్నటి ఏసంగి అంతకుముందు పంట చూస్తే 19,811 రూపాయల వడ్లు కొన్నారు. అంటే తెలంగాణ వచ్చిన సంవత్సరాలు 1-2 సంవత్సరాల వరకు కూడా 3,500 కోట్లు ఉంటే పోయిన సంవత్సరం మనం రైతులకు ఒక్క వడ్ల ద్వారా ఇచ్చిన డబ్బు 19,811 కోట్లు అంటే 6 రెట్లు 6 టైమ్స్. ఇది దేశ చరిత్రలో ఎక్కడ కూడా లేదు ఇంతవరకు. అంటే రైతుల కోసం ఎంత గొప్పగా చేస్తుందని మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా మొక్కలకు వస్తే తెలంగాణ వచ్చిన మొదటి 2 సంవత్సరాలు కూడా చూస్తే 560 కోట్లు ఆ రకంగా ఉంటే గత సంవత్సరం 1,672 కోట్ల రూపాయల మొక్కలు కొన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 1,672 కోట్ల రూపాయలు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల విదేశాల నుంచి మొక్కలు రావడం వల్ల పంట దిగుబడి ఎక్కువ పెరగడం వల్ల మార్కెట్లో రేట్ డౌన్ అయిపోయి ఎవరైనా ఎక్కడైనా అమ్ముకోవచ్చు, ఎక్కడైనా కొనుక్కోవచ్చు అంటే 845 కోట్ల రూపాయల నష్టం చూసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఒక్క మొక్కల మీద పోయిన సంవత్సరం 845 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. కానీ రైతుల ఖాతాలో టంచన్గా 1,672 కోట్ల రూపాయలు వేసిండ్రు. ఒక్క జగిత్యాల నియోజకవర్గంలో 7,81,00,000 వేసిండ్రు. జగిత్యాల జిల్లాలో 40 లక్షల రూపాయలు వేసిండ్రు. 40 కోట్ల రూపాయలు వేసింది జగిత్యాల. ఈ రకంగా ప్రజలు చూసుకుంటూ పోతే ఇవాళ కందులు 813 రూపాయల కందులు కొన్నాం, 813 కోట్లు. శనగలు 497 కోట్లు, పెసర్లు 40 కోట్లు, మినుములు అదేవిధంగా సోయాబీన్, సన్ఫ్లవర్ 5,000 కోట్ల రూపాయలు కొన్నాం, నూనె గింజలు. అంటే ఈ రకంగా వడ్లు, మొక్కలు, కందులు, మినుములు, పెసర్లు, శనగలు, నూనె గింజలు ప్రతిదీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. మరి దీంట్లో ఎన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందో చెప్పాలి. ఒక్క వడ్లు తప్ప ఏది కూడా తీసుకోవడం. మిగతా అన్ని మోస్ట్ ఆఫ్ ద పంటలు కొద్ది గొప్ప నష్టమే. అవన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భరించింది. మన మార్కెట్ నష్టాల్లో కూరుకుపోయింది. ఆ మార్కెట్ సంస్థకు మళ్ళీ లోన్ ఇప్పించి ఇవాళ వద్దలుగా రైతులు వేసిండ్రు. ఏ రైతైనా మన బిడ్డే. రైతులు అంటే మన ముఖ్యమంత్రి గారికి చాలా ఆపేక్ష కాబట్టి మళ్ళీ మార్కెట్ కొంత బలోపేతం చేసి ఆర్థికంగా కొంత డబ్బులు ఇప్పించి మళ్ళీ కూడా ఈసారి పండిన మొక్కలు కూడా కొనాలని నిర్ణయం తీసుకున్నందుకు వారికి జగిత్యాల ప్రాంత రైతుల పక్షాన, అందరి పక్షాన కూడా నాయకుల పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఇది ముఖ్యమంత్రి గారిని విమర్శించుకుంటూ ఇది ధర్నాలతోటే అయిందంటారు. అసలు వాళ్ళకి స్టేట్మెంట్ ఎట్లా ఇవ్వాలనిపించిందో మన పార్లమెంట్ సభ్యులకు నాకైతే అర్థమవుతుంది. వారికి స్టేట్మెంట్ పార్లమెంట్ సభ్యునికి దీని మీద మాట్లాడే ముందు మరి మొక్కల ధర ఎందుకు తగ్గింది, మరి తెలంగాణ రాష్ట్రానికి ఏ రకంగా సహాయం చేద్దాం అనే ఆలోచన ముందుగా చేయాలి. భారతదేశంలో ఒక పార్లమెంట్ సభ్యులు అత్యున్నత పార్లమెంట్లో కూర్చుంటారు భారతదేశ నిర్ణయాలు చేసే కాడ. మరి ఎక్కడైనా కొంటున్నారా, ఎక్కడైనా ఇస్తున్నారా? మరి ఆనాడు 5 లక్షల మెట్రిక్ టన్నుల విదేశీ మొక్కలు తీసుకొస్తానని అబ్జెక్షన్ ఎందుకు చేయలేదయ్యా నువ్వు? ఇవాళ కేసీఆర్ గారు నడుపుతున్నారు. నిండా కాదు ఇంకొక 3 రోజుల ముందు అనౌన్స్ చేసేది ఉందని మాట్లాడుతారు. 3 రోజుల ముందు అనౌన్స్ కాదు, 30 రోజుల కింద తీసుకున్న నిర్ణయాన్ని మీరు ఎందుకు ఖండించలేదని అడుగుతున్నా. నేను అరవింద్ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా. విదేశాలకు వెళ్ళి మొక్కలు ఇంపోర్ట్ చేస్తున్న పరిస్థితిని ఎందుకు మీరు ఖండించలేదని చెప్పి నేను మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తాను. గౌరవ ముఖ్యమంత్రి గారు రైతు పక్షపాతి. మనకు తెలుసు
ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎన్ని గోదాములు కట్టుకున్నాం. అసలు గోదాములు ఉండేనా మనకు 4 లక్షల మెట్రిక్ టన్నులు ఉంటే దాన్ని 29 లక్షలు తీసుకుపోయింది. మనం జగిత్యాలనే చూస్తే 5,000 మెట్రిక్ టన్నులది మార్కెట్ యార్డ్లో, 5,000 మెట్రిక్ టన్నులది వేర్ హౌసింగ్ కార్పొరేషన్లో, 5,000 మెట్రిక్ టన్నుల రాయకల్లో, 3,000 మెట్రిక్ టన్నుల సారంగాపూర్లో 300 మెట్రిక్ టన్నుల గోదాం కూడా లేకుండే, రాయకల్లో కూడా 300 మెట్రిక్ టన్నుల గోదాం లేకుండే. అంటే ఒక జగిత్యాల నియోజకవర్గం చూస్తేనే ఇన్ని వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పెట్టడానికి చేశారు. మరి ఎవరైనా చెరువులు తవ్వమని అడిగినరా? ఇలా ధర్నాలు చేస్తేనే కొన్ని చేసిన చెప్పి వాళ్ళు వీళ్ళు గొప్పలు చెప్పుకుంటున్నారు. చెరువులు తవ్వమని ఎవరిని అడిగిరా? చెరువులు ధ్వంసం అవుతున్నాయి, చెరువులను కాపాడాలనే ఒక గొప్ప ఆలోచన ముఖ్యమంత్రి గారు రాబట్టే ఇవాళ చెరువులలో నీళ్లు ఉండబట్టే ఇవాళ ఇంత పంట పెరిగింది. ఎవరైనా మిషన్ కాకతీయ గురించి అడిగారా? మరి అదేవిధంగా ఎన్నో ఎస్ఆర్ఎస్పి కాలువలకు తూములు లేక గడ్డిగోడలు, ఎవరికైనా ఆలోచన వచ్చిందా తూములు పెట్టాలని? జగిత్యాల నియోజకవర్గంలో ఎన్ని చోట్ల తూములు పెట్టామో ఈ కాంగ్రెస్ బీజేపీ నాయకులు వచ్చి చూసుకోవాలి. ఇవాళ లక్ష్మీపూర్ పోవడం కానీ, వెల్దుర్తి పోవడం కానీ, జాప్తాపూర్ పోవడం కానీ, అరపపల్లిలో బీర్పూర్ మండలంలో శాఖ సముద్రం చెరువుకు రోలవాల్ ప్రాజెక్టు, అదేవిధంగా మా దగ్గర మూరెడ్డి అని ఉన్నాడు, పోర్మల, తొంభరావుపేట, మైతాపూర్ ఆ ప్రాంతానికి డైరెక్ట్ కెనాలే లేకుండే. ఇవాళ D52 తూము పెట్టిన తర్వాత డైరెక్ట్ కెనాల్ తొంభరావుపేట, పోర్మల, మైతాపూర్ మీదకెళ్ళి రాయకల్ చెప్తే బోర్లపల్లి దానిక పోయి గోదావరి దానిక పోతుంది. ఈ ఆలోచన ఎవరిని చేసిండ్రా? భూపత్పూర్లో తూము పెట్టాలని ఆలోచన ఎవరిని చేసిండ్రా? ఎప్పుడు గడ్డి కొట్టుడే తప్ప. మా తిప్పలపేట సర్పంచ్ సాబ్ ఈయనే ఉన్నాడు, ఎప్పుడు వస్తుండే మేము పోయి గేట్లు లావడతామని చెప్పి. ఇవాళ గేట్లు లావట్టే అవసరం లేదు. ఎస్కే గేట్స్ తప్పకుండా 200 క్యూసెక్లు రెగ్యులర్గా వదలాలి, దాని ద్వారా వస్తాయి. వరదకాలం వదిలి 20 సంవత్సరాలు అయింది. ఎన్నడన్నా తూములు పెట్టాలని ఆలోచన చేసిండ్రా? జగిత్యాల మండలంలోని అంతర్గామ ప్రాంతం 1000 ఎకరాలు బీడువారిపోయిన ప్రాంతం, బోర్లేసి రైతులను పడిపోయారు. మరి అదే ఇవాళ వరదకాలంకి వెళ్ళి తూము పెట్టి పైప్ లైన్ వేసి చెరువును పోయిన సంవత్సరమే నింపినాం. ఇవన్నీ ఎవరు అడిగారు? ముఖ్యమంత్రి గారు స్వయాన ఇట్లాంటి నిర్ణయాలు ఎన్నో తీసుకున్నారు. 24 గంటల కరెంట్ ఇస్తే వద్దన్నారు. కానీ ఆ రైతన్నలు చెప్తారు, ఒక రైతన్న చెప్తున్నాడు, నేను దుబాయ్ పోయి వచ్చినాక కరెంటు దగ్గరకు పోవాలన్నా ఇంట్లో సంసారం చేయాలన్నా అర్థం కాకపోవని చెప్పి మాట్లాడి ఒక యువ రైతు నిజంగా చెప్తున్నది, వాస్తవంగా మాట్లాడి. అంటే భార్య పిల్లలు విడిచిపెట్టి పురుగు పూసి అని చూడకుండా తోటలలో పోయే కాలం ఇవాళ కొంతమంది మర్చిపోయేటారు. ఏసీలలో వాడే రైతులు కొందరున్నారు కదా, వాళ్ళు మర్చిపోయేటారు. వాళ్ళు కూడా ఇవాళ తృప్తిగా ఏసీలలో పడుకుంటున్నారు, మంచి ఏసీ కారాలు తిరుక్కుంటారు. ఇవాళ ఇదే కాంగ్రెస్ నాయకులు కొన్నిసార్లు 24 గంటల కరెంట్ ఎందుకన్నారు. కానీ ఇవాళ 24 గంటల కరెంటు వల్ల ఎన్ని లాభాలు. ఇవాళ చూడండి, రైతు వేదికలు ప్రతి క్లస్టర్లు ఏర్పాటు చేసి, క్లస్టర్కి ఒక ఏఈఓ వ్యవసాయాధికారిని పెట్టి ఒక రైతు వేదికలు చేసి, ఎందుకంటే ఒకటే రకమైన పంట వేస్తే ఇట్లాంటి ఇప్పుడు మక్కలందరూ వేస్తే కొనేవాళ్ళు లేరు. ఇంతకుముందే చెప్పిన పోయిన సంవత్సరం 845 కోట్లు నష్టపోయింది. ఇప్పుడు కూడా 1860 రూపాయలు ట్రాన్స్పోర్ట్ అని కలిపితే 2000 దాటుతుంది. బయట మార్కెట్లో 1200, 1250 దొరుకుతున్నాయి. అంటే ప్రతి క్వింటాల్ మీద మళ్ళీ ప్రభుత్వం భరించాలి. ప్రభుత్వం అంటే ఎవరండి? ప్రభుత్వం అంటే ప్రజలే. ప్రజల సొమ్మును ప్రజలకు మంచిగా ఇచ్చేదే ప్రభుత్వం చేసే పని. ప్రతిదానికి ప్రభుత్వం ఇవ్వాలి రోజుగా కూర్చొని స్టేట్మెంట్లు ఇస్తారు నాయకులు. మరి ప్రభుత్వం నష్టపోతే ఎవరు నష్టపోయినట్టు? అన్ని వర్గాలను కూడా చూసుకోవాలి. రైతులకే అత్యంత ప్రాధాన్యత ఇస్తాం. జై జవాన్ జై కిసాన్ అని మనం కూడా అంటాం. మనది కూడా రైతు బంధు ప్రభుత్వమే. రైతు బంధు ప్రభుత్వం కాబట్టే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల కోసం రైతు బంధు కింద 7,000 కోట్లు ఒక్కొక్క పంటకి ఇస్తున్నారు. ఎక్కడన్నా ఉన్నదా? ఇది ప్రపంచ ఆహార సంస్థ, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆఫ్ ద వరల్డ్ వాళ్ళు మెచ్చింది. వాళ్ళే కాదు, ఇలా దేశం అంతా మెచ్చుతుంది. కాబట్టే మోడీ గారు కూడా తులసో పత్రమో ఇస్తా ఉన్నాడు 5,000, 6,000. కానీ మనం 10 ఎకరాలు ఉంటే ₹1,00,000 ఇస్తున్నాం, 1 ఎకరం ఉంటే 10,000 ఇస్తున్నాం. వాళ్ళు 5 ఎకరాలు ఉన్నా గదే 6,000 ఇస్తుంది. అంటే ఈ రైతు బంధు ఒక గొప్ప పథకం కాబట్టే ఇన్ని ఇస్తూ ఉంటే ఇవాళ ఒక్క జగిత్యాల నియోజకవర్గంలో రైతు బంధు పోయిన సంవత్సరం 204 కోట్ల రూపాయలు ఇచ్చిందండి. ఒక్క జగిత్యాల జిల్లాలో
204 కోట్ల రూపాయల రైతు బంధు. ఈ రకంగా రైతుల కోసం పెట్టుబడి సాయం చేస్తున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. దేశంలో ఎక్కడ ఉన్నదా? ఎక్కడా లేదు. మరి అదేవిధంగా రైతు బీమా, ఒక రైతు చనిపోతే ఎన్నడన్నా ఎవరైనా ఆదుకున్న వాళ్ళు ఉన్నారా? ఇవాళ ఒక్క జగిత్యాల నియోజకవర్గంలో ఈ 3 సంవత్సరాల్లో ఒక 250 కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున వచ్చింది రైతులకు. ఇంకా కూడా వచ్చేటి ఉన్నాయి, ప్రాసెస్లు ఉన్నాయి. నేను ఓన్లీ శాంక్షన్ చెప్తాను. అంటే ఈ రకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం, రైతుల పక్షపాతిగా, రైతు బంధువుగా, రైతు మిత్రగా ఉన్నదని చెప్పి అందరం తెలియజేస్తున్నాం. కేసీఆర్ గారి అడుగు జాడల్లో తప్పకుండా మేమందరం కూడా రైతుల పక్షాన్నే ఉంటాం. నిన్న కొంతమంది ఆవేశపడ్డా కానీ వాస్తవం నిన్న ఉదయాన్నే పేపర్ చూస్తేనే ఎక్కడిదక్కడ ఆగేది ఉంది. కానీ నేను కొంత రెచ్చగొట్టించేసి, ఎందుకంటే నేను ఉదయం పేపర్ చూస్తేనే అర్థమైపోయింది ఆల్రెడీ రైతుల పక్షాన్ని ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోబోతుందని చెప్పి. ఒకటి ఏంటంటే ప్రపంచ మార్కెట్లో ధర బాగా తక్కువ ఉండి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల 5 లక్షల మెట్రిక్ టన్నులు బయటకు వెళ్ళి వచ్చిన సందర్భంలో ఇవాళ 1860 రూపాయలు నామకే వాస్తే ఒక మినిమం సపోర్ట్ ప్రైస్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పి బయట మార్కెట్లో 1200 రూపాయలకు దొరికేటట్టు చేసింది. ఇదే కేంద్ర ప్రభుత్వం 1860 మినిమం సపోర్ట్ ప్రైస్ అని వాళ్ళకి అధికారం ఉంది కాబట్టి చెప్పింది. కానీ మార్కెట్లో 1200 రూపాయలకు దొరికేటట్టు చేసింది మళ్ళీ వాళ్ళే. విదేశీ సుంకాన్ని తగ్గించేసి బయట దేశాలకు వెళ్ళినట్టు చేసింది. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను ఎంపీ గారిని, అరవింద్ గారిని అడుగుతున్నా. అసలు సైలెంట్ అని ఉండలేదు. ఎట్లా స్టేట్మెంట్ ఇచ్చాడో నాకే అర్థం కాలేదు. ఈ ఫేస్బుక్లలో, వాట్సాప్లలో పెడితే చూసి నేను ఆశ్చర్యపోయినా. అసలు ఆయన బాండ్ పేపర్ రాసి ఇచ్చిన మరి పసుపు సంగతి ఏందో చెప్పాడు ఇదివరకు. దానికి మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వను, లేదా దానికి కేంద్రం ద్వారా పంపివ్వని చెప్పి ఇక్కడ పెట్టి ఎట్లయితే CCIలో పసుపు బోర్డు అని కదా, పసుపు బోర్డు పెట్టి పసుపు బోర్డు ద్వారా 15,000 రూపాయలు చొప్పున క్వింటాలు కొనివ్వమన్నది ఇప్పటికన్నా. మరి నైతిక హక్కే లేదు. ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులకు చిమ్మ చీకట్లో ఉంచిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ఆంధ్రాలో గోదాములు కట్టుకుంటే తెలంగాణలో గోదాములు లేకుండా చూసిన కాంగ్రెస్ నాయకులకు, చెరువులు ధ్వంసం అవుతుంటే కళ్ళు మూసుకున్న కాంగ్రెస్ నాయకులకు, తూములు లేక పొలాలు ఎండిపోతే గండిలు కొడితే చూసుకుంటూ కూర్చున్న కాంగ్రెస్ నాయకులకు, రైతులకు ఏనాడు పెట్టుబడి సాయం చేయని కాంగ్రెస్ నాయకులకు, ఒక రైతు చనిపోతే ఒక్క రూపాయి కూడా ఇవ్వని కాంగ్రెస్ నాయకులకు ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ, ముఖ్యమంత్రి కానీ, మా నాయకులు విమర్శించే నైతిక హక్కు లేదు అని చెప్పి మరొకసారి మీడియా ద్వారా తెలియజేస్తాను.